ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంతో 3 రాష్ట్రాల్లో పట్టం కట్టారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రౌడీ పరిపాలనకు ప్రజలు అంతం పలికారని, బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ప్రమాణ స్వీకారం చేయడం కూడా మేము స్వాగతిస్తున్నాం. మార్పు కోరుతున్నారని ప్రజలకి ఒక సంకేతం ఇచ్చే విధంగా ప్రజలు ఎక్కడ కూడా నీతి నిజాయితీ అలాగే నిర్భరంగా నిలబడే నాయకులకి గెలిపిస్తారనే దానికి ఈరోజు తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఎన్నికలే తార్కాణం. ఆ విధంగా ఈ యొక్క విజయం మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్తో ఉండే అనుబంధం, మా పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త అనుభవిస్తున్న ఆనందం ఎనలేనిది, దానికి కొలమానం లేదు. మా పార్టీ భారతీయ జనసంఘ్ రూపంలో 1951 అక్టోబర్ 21న ప్రారంభమైంది. నేటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఎవరైతే మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులున్నారో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆత్మ ఇవాళ ఆనందంతో మునిగి తేలుతూ ఉంటుంది. ఆ విధంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగం, బలిదానం ఇవాళ నిజమైన నివాళి వెస్ట్ బెంగాల్లో గెలుపు ద్వారా రావటం జరిగింది. కేవలం భారతీయ జనతా పార్టీకే కాదు, దేశవ్యాప్తంగా ఉండే ప్రజలకి బెంగాల్తో ఉండే అనుబంధం ఒక అంతులేని అనుబంధం. ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ఏ పొడమ నుంచి ప్రారంభమైంది వందే మాతర ఉద్యమం. ఆ రోజు 1905లో బెంగాల్ విభజన వ్యతిరేకంగా వందే మాతర నినాదం సమర నినాదంగా మారి దేశవ్యాప్తంగా దావాలంగా వ్యాప్తించి స్వతంత్రం నా జన్మ హక్కు అని చెప్పి ప్రతి వ్యక్తి మాట్లాడే విధంగా దేశవ్యాప్తంగా స్వతంత్ర కాంక్ష రగలడానికి వంగ భూమి కారణమైంది. ఆ విధంగా వంగ భూమిలో బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆ యొక్క వందే మాతరానికి నేటికి 150 సంవత్సరాలు పూర్తవ్వటం, అలాగే ఆ ప్రాంతంలో నడియాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో జరిగిన ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాటం కారణంగా మనకి స్వతంత్రం రావటం జరిగింది. అలాగే భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైన మన ధర్మం హిందూ ధర్మాన్ని పైన ఆత్మ విస్మృతి చెందిన యొక్క జాతిని ఆత్మని తిరిగి పునఃప్రతిష్ఠించడంలో స్వామి వివేకానంద పోషించిన పాత్ర కూడా ఆయనలేనిది. స్వామి వివేకానంద పుట్టిన భూమి, ఆయన నడయాడిన భూమి, ఆయన అక్కడి నుంచి ప్రపంచ వేదికల పైన మన హైందవ ధర్మానికి సంబంధించి అనేక రకాల విషయాలు భారతదేశ పరిచయం విదేశస్తులకు చేస్తే వాళ్ళందరూ ఆయన పాదాక్రాంతమైన అటువంటి ఒక పుణ్యభూమి బెంగాల్. 1941లో భారతదేశ విభజన మళ్ళీ జరగాలి, మత ఆధారంగా విభజన జరగాలి, బాంగ్లా ఏదైతే బెంగాల్ ఉందో పూర్తి స్థాయిలో దేశాన్ని నుంచి విడిపోవాలనే ఒక ప్రయత్నం జరిగింది. ఆ యొక్క ప్రయత్నాన్ని అడ్డుకుంటూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నిలబడి ఏ విధంగా బెంగాల్ మొత్తం కూడా పాకిస్తాన్ అని డిక్లేర్ చేస్తారని చెప్పి ఆయన సమర నినాదం ఇవ్వటం జరిగింది. పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది, వీధుల్లో తిరగడం జరిగింది. బెంగాల్లో హిందువులు అత్యధిక శాతంగా ఉన్నారు. వీరు విభజన చేస్తే దాని కారణంగా ఆ ప్రాంతంలో మత ఘర్షణలు జరుగుతాయన్నారు. ఆయన మాట పెడచెవిన పెట్టే ఒక ప్రయత్నం చేశారు. నోకలిలో మీరు చూశారు, సుమారు 20,000 మంది హిందువులు నరమేధానికి గురయ్యారు. 1946లో డైరెక్ట్ యాక్షన్ బెంగాల్లో ప్రకటన ఇవ్వటం జరిగింది. ప్రకటన ఇచ్చిన తర్వాత దాని వ్యతిరేకంగా ఈ యొక్క డైరెక్ట్ యాక్షన్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆ రోజు ఆయన హిందూ మహాసభ నేతృత్వం వహిస్తూ అందరినీ కూడా ఆదుకునే విధంగా ప్రయత్నం చేశారు. ఈ యొక్క విభజన ఈ దేశానికి మాయన మచ్చగా ఉంటుంది, రాబో కాలంలో మరిన్ని విభజనలకు దారి తీస్తుందని ఆ రోజే చెప్పడం జరిగింది. ఆయన కారణంగానే బెంగాల్ మొత్తం పాకిస్తాన్లో చేరకుండా ఈ ఈస్ట్ బెంగాల్ అలాగే వెస్ట్ బెంగాల్ అని చెప్పి రెండు కింద డివైడే వెస్ట్ బెంగాల్ మన దేశంలో ఉండటం, ఈస్ట్ బెంగాల్ ఈస్ట్ పాకిస్తాన్గా మారి తర్వాత బంగ్లాదేశ్గా మారింది. అయితే బంగ్లాదేశ్ ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అనేక మంది హిందువులపై దాడులు, పెద్ద ఎత్తున వలసలు రావటం, హిందువులు ఈ దేశంలో కాందేశకులుగా బంగ్లాదేశ్ బార్డర్లో ఉండటం, అనేక ప్రాంతాల్లో ఒక డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏదైతే డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చాయో దాని కారణంగా అక్కడ సామాజిక అసమానతలు అనేక రకాల ఘర్షణలకి దారి తీయటం ఇదంతా చరిత్ర. ఆ విధంగా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు అడ్డాగా మార్చుకొని సుమారు 30 సంవత్సరాలు పరిపాలన చేశారు. వాళ్ళు మొత్తం ఆ యొక్క రాష్ట్రాన్ని
సంతుష్టీకరణ రాజకీయాలకి రౌడీజానికి ఆలవాలం చేయటం జరిగింది. ఎవరు వ్యతిరేకించినా బెంగాల్ అస్తిత్వం కోసం మాట్లాడినా కూడా వాళ్ళని చంపడం జరిగింది. జ్యోతిబాసు గారి నేతృత్వంలో కానీ బుద్ధదేవ్ భట్టాచార్య గారి నేతృత్వంలో కానీ మొత్తం అశాంతి హింస పెట్వరిల్లింది. నందిగాం కానీ అనేక రకాల ఇతర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లో వచ్చిన విప్లవం కారణంగా తృణమూల్ కాంగ్రెస్ ఆ రోజు అధికారం రావటం జరిగింది. మమతా బెనర్జీ నేతృత్వంలో అధికారంలో రావటం జరిగింది. కమ్యూనిస్ట్ పాలన అంతమొందించడం జరిగింది. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ నేతృత్వంలో సంతుష్టీకరణ రాజకీయాల పరాకాష్ట చేయటం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ విజాతి సిద్ధాంతాన్ని అమలు చేయడం జరిగింది. ముస్లింని సంతుష్టీకరించుకునే ప్రయత్నంతో పాటు చొరబాటుదారులను పెద్ద ఎత్తున తీసుకొచ్చే ప్రయత్నం చేసి మొత్తం బెంగాల్ ప్రాంతం అంతా కూడా అక్కడ అనేక రకాల విషయాలు అతలాకుతలం చేయటం జరిగింది. పెద్ద ఎత్తున ఓటర్ నమోదు చేయడం జరిగింది. ఆధార్ కార్డులు ఇవ్వటం జరిగింది. వాళ్ళకి అనేక రకాల ఆసరాలు ఇచ్చి ఓటు బ్యాంక్గా మార్చుకునే పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. ఈ యొక్క కుట్రలు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అమిత్ షా గారి నేతృత్వంలో అనేక రకాల పోరాటాలు జరిగారు. కార్యకర్తలందరూ పోరాటం చేశారు. సుమారు 2021 ఎన్నికల తర్వాత జరిగిన నరమేధంలో సుమారు పార్టీకి సంబంధించిన నాయకులు 41 మంది మరణించడం జరిగింది. సుమారు 500 మంది పైగా పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఇల్లు దాడులు జరిగి అనేక మందిపై అత్యాచారాలు జరిగాయి. అనేక మంది వాళ్ళ గ్రామాలు విడిచి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అక్కడ అరాచకం రాజ్యమేలింది. అక్కడ శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇంత దిగజారిపోయిన నిస్సిగ్గుగా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ని పెద్ద ఎత్తున అడ్డాగా మార్చుకొని పెద్ద ఎత్తున అరాచకానికి సృష్టిస్తూ తన మేనల్లుడితో పూర్తి స్థాయి అవినీతి కార్యకలాపాలు చేయటం, అనేక రకాల అత్యాచారాలు చేయటం, దానికి పరాకాష్టే జీకర్ అనే హాస్పిటల్లో జరిగిన అత్యాచారం, ఆ యొక్క అత్యాచారాన్ని దాచే ప్రయత్నంలో అనేక రకాల ఉద్దంతాలు, మహిళల పట్ల ఎటువంటి భద్రత లేకుండా చేసిన అనేక రకాల సంఘటనలు, కేవలం అదే కాదు అనేక రకాల ప్రాంతాల్లో జరిగిన అనేక రకాల హింసాకాండలు, వీటన్నిటికీ ప్రజలు తీవ్ర ఎత్తున నిరాశ నిస్పృహకి లోనయ్యారు. ఏ విధంగా అయితే వందే మాతర ఉద్యమం సమయంలో బెంగాల్ అంతా సమర నినాదం ఇచ్చిందో అదేవిధంగా మమతా బెనర్జీని అక్కడి నుంచి తొలగించాలని చెప్పి ప్రతి హిందూ ప్రతినబూనాడు. కేవలం హిందువే కాదు, అక్కడుండే ముస్లింలు కూడా ఇటువంటి అరాచక శక్తుల్ని పక్క దేశాన్ని నుంచి ఉంటే ముస్లింల్ని చొరబాటుదారులుగా తీసుకొచ్చి ఇక్కడ సామాజిక అసమానం తీసుకొస్తున్నారని బెంగాల్ ముస్లింల్లో కూడా